దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెందునా హృదయ సీమా, నీ పరిచర్యను తుదముట్టించుటే, నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోలే, నీ వారసుడానైతి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ప్రేమాస్వరూపి విద్యాశ్రయ దుర్గమైన మా తండ్రి పరిశుద్ధ పాదాలకు స్తోత్రం. ఉదయకాల సమయము ప్రభాత ఆరాధనను బట్టి ప్రప్రథమంగా మీ సన్నిధిని వేడుకోవడానికి మీరు మాకిచ్చిన తలాంతులను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఉదయమనే లేచి నా కంఠస్వరము నేను సేవించను అని భక్తుడు నాయన బైబిల్ గ్రంథంలో వ్యక్తపరిచిన రీతిగా నాయన వేకువనే లేచి నేను సేవించుటకు, ఆరాధించుటకు, నీ సన్నిధిలో గడుపుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరుచున్నాను. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుతున్నా పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలు మీ అందరికీ యేసయ్య నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దైవజనులు జాన్పాల గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఒక 2 మాటలు మీకు తెలియజేస్తాను. తదుపరి సమయం దైవ సేవకు తెలుస్తున్నాను. దైవ సేవకు వచ్చినప్పుడు నేను సాధారణంగా సమయాలు వాడను కనుక ఒక 2 మాటలు మీకు తెలియజేసి సమయాన్ని యాజకులకు నేను ఇస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేవియా కాండం 5వ అధ్యాయం 7వ వాక్యం, పంచకాండాలలో ఒకటిగా పిలువబడి లేవియా కాండం 5వ అధ్యాయం 7వ వాక్యం. నాకు చేసిన అపరాధ విషయమై గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావాలి. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పామురాన్ని దేవుడు ఇష్టపడుటకు ఎన్నో గుణలక్షణాలు ఉన్నాయి. అయితే ఈ పామురాన్ని దేవుడు బలిగా అంగీకరించాడు. ఈ పామురాన్ని దేవుడు ఇష్టంగా అంగీకరించాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో పాముర స్వభావం మనలో ఉంటే దేవుడు మనలను అంగీకరిస్తాడు. ఈనాడు మన ప్రార్థనకు జవాబు రావట్లేదు, దేవుడు నా మొర వినట్లేదు అని చాలాసార్లు అనుకుంటాం. అసలు నీ ప్రార్థన దేవుడు
అంగీకరించే స్థాయిలో కోవలో ఉంటే, దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. చాలాసార్లు నిరుత్సాహపడిపోతూ ఉంటాం, నా ప్రార్థన వినట్లేదేమోనని. దేవుడు నీ ప్రార్థన వినకపోతే ఈ లోకంలో నువ్వు ఉండవు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. దేవుడు నీ ప్రార్థన వినని రోజు ఈ లోకం నుండి నువ్వు వెళ్ళిపోయే రోజే. నిత్యము నీవు భుజిస్తున్నావన్నా, నిత్యము నీవు ఆశీర్వాదకరంగా ఉన్నావన్నా, నిత్యము 3 పూటల 5 వేళ్లతో నీవు భుజిస్తున్నావు అంటే దేవుడు నీకు ఇచ్చిన కృప. ఈనాడు దినాన్ని చూడక ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఆయన దయా సంకల్పాన్ని బట్టి దేవుడు మనలను ఈ దినము ఆయన సేవించడానికి ఈ స్థలానికి నడిపించాడు. అందుకంటాడు కదా, ఈ పావురమును నేను అంగీకరించి బలిగా అర్పిస్తున్నాను. కొన్నిసార్లు దేవుడిని నమ్ముకున్న తరువాత మన జీవితంలో సమస్యలు అనేవి దేవుడు అంగీకరిస్తాడు. అవి మన మంచికేనని నమ్మాలి. ఎప్పుడైతే ఈ సమస్య నా మంచికి అని నమ్ముతామో అప్పుడే ఆ సమస్య నుండి విడుదల పొందుతాం. యోబును చూడండి, యోబు ప్రతి విషయమును బట్టి ప్రభువుని సేవించాడు. ఎక్కడ ప్రభువుని గురించి దుష్ప్రచారం చేయలే. ఎందుకు చేయలేదంటే యోబుకు తెలుసు దేవుడే ఇచ్చాడు కనుక దేవుడే ఆశీర్వదిస్తాడు, దేవుడే పిలిచాడు కనుక దేవుడే నిలబెడతాడు, దేవుడే ఎన్నుకున్నాడు కనుక తల్లి గర్భంలో వేశాడు కనుక దేవుడే నన్ను దీవించుటకు పూనుకున్నాడు కనుక ఈ శోధన నాకు దేవుని వలన కలిగింది కాదు అని వివేచించాడు. ఎప్పుడైతే మనము వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా నడుస్తామో, ఏది దేవుడు పెట్టే పరీక్ష, ఏది సాతానుగాడు ప్రేరేపించేదో మనకు వివేచించగలిగే ఆ స్తోమత వస్తుంది, ఆ ఆలోచన తడుతుంది. ప్రతిదానికి దేవుడు పెట్టాడు అని నిందించం, ప్రతిదానికి దేవుని మీద నెట్టివేయం. మనం వివేచించగలిగితే సాతానుడు కూడా మాయ మాటలు చెప్పినట్టు వచ్చి మన జీవితాలలో శోధనలు పెడతాడు. పాముల మీద చిన్న మచ్చబడిన తన కలలంతా పాడైపోతుంది. పాములం ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. వైట్ షర్ట్ ఉంది, దీని మీద ఏదైనా రంగు పడిందంటే కనబడుతుందా? కనబడిద్ది. చిన్న చుక్క కూడా కనబడుతుంది. దేనికి? కల్మషము లేనిది కనుక, ప్రకాశించేది కనుక దీంట్లో కనబడుతుంది. అట్లాగే మీరు చూస్తే పాములము వలె తెల్లగా మారిన నీ విశ్వాసమును సాతానుడు మచ్చతో కూడిన విశ్వాసంగా మార్చాలనుకుంటాడు. ఏదో ఒక మచ్చ, ఏదో ఒక బాణం వేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఏ విధము చేతనైనను నువ్వు దేవుని చేత దూషించబడాలి, ఏ విధము చేతనైనను దేవుడు నిన్ను అసహించుకోవడమే వాడి ఆలోచన. అందుకంటాడు కదా, ఇదిగో నేను అంగీకరించిన ఈ పక్షి, నేను అంగీకరించిన ఈ వ్యక్తి, నేను అంగీకరించిన ఈ మానవుడు, నేను అంగీకరించినది ఇదిగో నా కౌగిటిలో ఉండదు. దేవుడు నిన్ను అంగీకరిస్తే మనుషులు నిరోధించిన, మనుషులు దూరపరిచిన దేవుడు నిన్ను కాపాడుకుంటూనే వస్తాడు. దేవుడి స్వభావం ఏంటో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం లేదని నెట్టివేయడు. మనం ఎవరికైనా సహాయం చేయకపోతే వాళ్ళని మన దరిదాపులకు రానిస్తామా? రానిమో. ఏమంటాం? మనకి ఎవరైనా సహాయం చేయకపోతే అంటాం వాడి దగ్గర ఉన్నా నాకు చేయలేదు. కానీ ముమ్మాటికి దేవుని దుఃఖపెట్టే పనులు చేస్తున్నప్పటికీ దేవుడు ఏనాడు మనల్ని దూరపరచలేదు. ఆయన స్వభావం అది కాదు. ఎంతసేపటికి చాలదీసి, ఎంతసేపటికి హక్కును చేర్చుకునే స్వభావం. చిన్నపిల్లల్ని వాళ్ళు ఏదైనా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేశాడనుకో నెట్టి వేస్తామా? తెలియక చేశాడు అని ఏం చేస్తాం? భుజాన్ని పెట్టుకుంటాం. తల్లి అయితే పొంగనెత్తుకుంటది. యేసయ్య కూడా అట్లా. ఆయన పాములకు స్వభావం కలిగిన వాడు, తన స్వభావాన్ని పామురములాగా అమర్చిన వాడు. అందుకే మీరు చూస్తే దేవుడు అంగీకరించాడు బలిపడాన్ని. సాధారణంగా పామురము పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉంది. అయితే పామురము అనేది
నిష్కలంకమైనది, ఏ పాపము అంటనిది. ఈనాడు నీ ఆధ్యాత్మిక జీవితము కూడా దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో పవిత్రంగా బ్రతికినప్పుడు పావులకు జీవితానికి తగిన ఆశీర్వాదము నీకు దొరుకుతుంది. ఎప్పుడు ఏడుస్తూ నాకు ఏం చేయలేదు అని మనం చాలా చోట్ల వింటాం. ఏం చేశాడు, ఏం చేయాలి అంట. నేను దేవుడు ఏం చేయాలి? ఆరోగ్యం ఇచ్చింది సరిపోవట్లేదా? నీ పిల్లలను నీ కుటుంబాన్ని సంరక్షించి మంచి ఉద్యోగాన్ని వ్యాపారాన్ని ఇస్తుంది సరిపోవట్లేదా? ఇంకేం చేయాలి? మనం అడిగేది దేవుడు చేయకపోతే దేవుడు లేడంటాం. మనం అడిగేది దేవుడు చేస్తే ఆ దేవుడే ఉన్నాడంటాం. మానవ సృష్టి ఏంటంటే మాట ఇచ్చి మరలా చేస్తాం. అవసరానికి ఒకలా, అవసరం లేక మరోలా నడిచేవారు. చూడండి ప్రియులారా, యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 14వ వాక్యంలో అదే మాట అంటాడు. చూడండి, పాములమంట మూలుగుచు కనిపెట్టిందంట. మూలుగుచు దుఃఖముతో కనిపెడుతుంది. పువ్వవలే మునిగి తిని ఉన్నత స్థలములో తట్టు చూచి సహాయం ఎక్కడ నుండి వచ్చును? దావీదు అంటాడు, యెహోవా వలనే సహాయం కలుగుతుంది. కొండల తట్టు చూసి 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 నీరుసిల్లిపోయాను. మన జీవితంలో కూడా దేవుని కార్యాల కొరకు చూసి 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 నీరసం కలిగింది. ఏమంటావు? ఇక నా వల్ల నీరుసిల్లిపోయాను, నేను మూలుగుచు కనిపెడుతున్నాను, కొండల తట్టు చూస్తున్నాను, ఆకాశం వైపు చూస్తున్నాను, అయినను సమాధానము నాకు కలగట్లేదు. వాక్యము సెలవిస్తుంది కదా, సమాధానం యెహోవా వలనే కలుగు అన్న వాక్యాన్ని పట్టుకున్నాను. దావీదు అదే రాస్తాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, యెహోవా వలనే నాకు. అంటే మనుషుడు చేయడని దావీదుకు తెలుసు. మనుషుడు సహాయం చేస్తే నేను చేశానని కూడా చెబుతాడు. మానవ సుబుద్ధి ఏంటంటే ఏదైనా రూపాయి ఇచ్చినా నేను ఇచ్చానంటాడు. ఒక చోట అన్నాడు, 10 చోట్ల అంటాడు. నా దేవుడు సహాయం చేస్తే చేశానని అన్నాడు. ఎందుకు అనడు అంటే ఆయన బుద్ధదేవి కాదు. నేను చేశానని చెప్పను. ఎందుకు చెప్పనంటే ఇదిగో నా బిడ్డలకే కదా నేను ఇచ్చేది. పిల్లలకి ఏదైనా ఇచ్చి నేనే ఇచ్చానంటే వాడేమంటాడు, నువ్వు ఇచ్చింది నువ్వు తీసుకున్నాయినా నాకేమి పదే పదే అంటూ ఉంటే వాడికి ఎలా అనిపిస్తుంది చెప్పండి? అనిపిస్తుంది. అందుకు అంటాడు దావీదు, చాలా చక్కగా రాశాడు అక్కడ, కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి? యెహోవా వలనే సహాయం. పిల్లగా పాములము కూడా అంటది, ఆకాశం వైపు కన్నులెత్తుచున్నాను, కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, అయినను నేను మూలుగుచు కనిపెడుతున్నాను, అయినా నాకు శ్రమే మిగిలింది. కొంచెం శోధన వచ్చేసిన వెంటనే పూర్తి విశ్వాసాన్ని పడగొట్టేస్తాం. శోధన చాలా చిన్నది, విశ్వాసం బలమైనది, కానీ చిన్నవాళ్ళమైపోతాం. కొద్దిగా శోధన వస్తే నిలువెత్తి 6 మూరలు ఆజానుభావుడైనా సరే పడిపోతాడు. కారణం ఏంటంటే దాన్ని జయించగలిగిన సర్వాధికారి దేవుని పాదాల దగ్గర నిలబడటానికి మోకాళ్ళు అనేవి వంగవంట. పండనైనా వాడు పడగొట్టడానికి ట్రై చేస్తాడు, కానీ చాలా మంది మోకాలిచ్చి ప్రార్థించడానికి మోకాళ్ళు మాత్రం కింద వంచరు. ఏదైనా చేస్తాం కానీ పాస్టర్ గారు ప్రార్థన అయితే చేయలేము. దేనికి? ప్రార్థనలో నీ భవిష్యత్తు బయటపడుతుంది. ప్రార్థనలో నీ జీవితం అంతా బయటపడుతుంది. చూడండి, ఏ పని ఏమన్నా చేస్తాం కానీ చర్చికి మాత్రం రామయ్య గారు ఏం చెప్పినా చేస్తాం, కానీ ప్రార్థనకి పరిశుద్ధ గ్రంథము సమస్తాన్ని వెలికి తీసేది అనే మాట ప్రపంచం అంతటికి తెలుసు. అందుకే మానవుడు ఈ దినం, విశ్వాసులైన మనము నూతనంగా
ప్రభు సన్నిధికి వచ్చి ప్రతి ఒక్కరు బాప్తీసం పొందడానికి నిర్లక్ష్యం ఎందుకంటే ఒక్కసారి పొందాము అంటే దాని మూలంగా జీవించాలి. పరిశుద్ధ గ్రంథం అని తెలుసు, అయినను చాలా భయం. కొండనైనా కరిగిస్తాడేమో కానీ మోకరించి ప్రార్థన. ఈనాడు కుటుంబాలు పాడైపోతున్నాయంటే కుటుంబాలలో కుటుంబ ప్రార్థన లేదు. ఒకప్పుడు ప్రార్థన చేస్తే ఒక్కొక్కళ్ళు 3 గంటల సేపు మోకరించేవారు. భక్సింగ్ గారు ఉదయం మొదలుకొని మరుసటి రోజు సూర్యుడు ఉదయించాడో లేడు అనేది కూడా తెలియదు కాదు, అంతలా ప్రార్థించాడు. కాబట్టి సంఘాలు నిలబడి ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో మొదట హృదయం అనే నీ ఇంటిని కట్టుకో. ఆ తదుపరి నీ కుటుంబాన్ని బాధ్యతగా ఇచ్చాడు కదా, దాన్ని సంరక్షణ. నా పిల్లలు పాడైపోయారండి అంటారు, వాళ్ళని పాడు చేసిందే మనం. సరి అయిన సక్రమమైన రీతిలో ప్రార్థనా పూర్వకంగా పిల్లలను 12 నుంచి 15 సంవత్సరాల వయసు వరకు మందిరంలో పెంచితే 20 ఏళ్ళు వచ్చినప్పుడు వాడు దేవుని కౌగిటిలోనే ఉంటాడు, పాడైపోడు. వాడికి నిత్యం భయం పుడుతూ ఉంటది. నేను గాడి తప్పితే, చూడండి, ఎద్దు గాడి తప్పితే ఏమవుతుంది? ఎద్దు గాడి తప్పితే రైతు ఊరుకుంటాడా? అట్లాగే వాడనుకుంటాడు, నేను గాడి తప్పితే దేవుడు నన్ను శిక్షిస్తాడు. తల్లిదండ్రులు చూసి భయం ఉండకపోయినా దేవుని చూసి భయపడతాడు. వాక్యం సెలవిస్తుంది, పావురంలో మొదటి లక్షణం దేవుని చేత అంగీకరించబడింది. అందుకే మూలుగుచు కనిపెడుతూనే ఉంది, కానీ నాకెందుకు ఇట్లా చేశావని ఏనాడు అడగదు. ఏనాడు యోగును ఉదాహరణ తీసుకుంటే చాలా మంది యోగు గురించి అంటాడు, యోగుకు అప్పుల సమస్య లేదు పాస్టర్ గారు, నాకు ఉందంట. అప్పుల సమస్య ఉన్నా యోగు అంతలా బాధపడేవాడేం కాదు. యోగు ఒకటే మాట అన్నాడు, వివేచించాడు. ప్రార్థనాపరుడు కనుక వివేచించాడు. ప్రార్థన చేయకపోతే వివేచించేవాడా? మనలాగే అనుకునేవాడు, సాతానుగాడే పెట్టాడు ఇది, నా దేవుడు ఎందుకు దీని నుండి విడిపించడు? పిల్లరా, యోగు వివేచించాడు కనుక ఆ వివేచనలో పట్టబడ్డాడు. ఆ వివేచనలో అతడు కేంద్రీకరించబడ్డాడు. ఆ వివేచనలో దేవునికి లోబడ్డాడు కనుకే దేవుడు అతని వైపు చూశాడు. మన జీవితాల్లో ఏదో ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా వీడు నిలబడతాడా లేదా, కొన్నింటిని దేవుడు ఆమోదిస్తాడు. పరీక్షలు వస్తే మంచిదే, కష్టాలు వస్తే మంచిదే. మన విశ్వాసం ఏంటో మనకు గుర్తు చేస్తుంది. ఎంతవరకు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నామో అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. ఎప్పుడు మనకు శ్రమ వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వెళ్తామా, శ్రమ లేనప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నామా అనేది మనము కష్టం వచ్చినప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు దేవుని విలువ మనకు అర్థం కాదు. నిత్యము దేవుని విలువ అర్థమైతే మనం ఎందుకు మందిరాలకు రాకుండా మానేస్తాం? శ్రమ వచ్చినప్పుడే మా నాన్న అంటాడు, ఆపద వచ్చినప్పుడు ఆపద మొక్కులు మొక్కకూడదు, ఆ మొక్కుబడులు దేవుడు అంగీకరించడండి. ఈరోజు ఉదయం కూడా 3 గంటలకు లేపిస్తాను. 3 గంటలకు లేగిస్తే ఆపద వచ్చినప్పుడు ఆపద మొక్కులు మొక్క మాకు అంటే 3:30 దాకా ఎందుకు ఇంకా పడుకున్నాం. రాత్రి పడుకునేసరికి 1 గంట అయింది. కుంభవర్షం, కరెంటు లేదు. అయినా ప్రకృతి అనుకూలించకపోయినా మనం మాత్రం దేవుని కర్తవ్యాన్ని నెరవేర్చాలి. కష్టం వచ్చినప్పుడు దేవా సహాయం చేయి, కష్టం రానప్పుడు నీతో నాకు పని లేదు అన్నట్టుగా జీవిస్తే దేవుడు పరిపూర్ణంగా దూషించుకునేవాడు. దేవుడు పరిపూర్ణంగా నేను ద్వేషించిన వాడవుతో ద్వేషించిన దానం. ఒక చిన్న మాట చదివించి ముగిస్తాను. ఆదికాండం 8వ అధ్యాయం 1వ వాక్యం. ఆదికాండం పాములకు 2వ గుర్తు, 2వ గుణలక్షణం. ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్టు చేయుట వలన నీరు తగ్గిపోయెను. అగాధ జలముల మూతలను ఆకాశ తూములను మూయబడెను. ఆకాశ
ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయింది. మీరు కింద చదువుకుంటే సమాధానమునకు గుర్తుగా ఉంటది పాములు. సమాధానమునకు గుర్తుగా ఉంటది పాములు. మీరు చూస్తే పరమగీతములు 2:14 అంటాడు, బండ సందుల్లో ఎగురున పావురమా. ఎక్కడంట? ఒక పుస్తకంలో అంటాడు, దేశము కొరకు బండ సందుల్లో నేను కనిపెట్టి కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నాను, నా ఆర్తధ్వని వినమంటాడు. బండ సందుల్లో ఎగురు నా పావురమా, నీ స్వరము మధురము. అక్కడ ఆగండి. దేవుడు మనలను సృజించినప్పుడు మన స్వరం మధురము, దేవుడు మనలను సృజించినప్పుడు మన ముఖము. ఇప్పుడేం చేస్తున్నాం? ఎక్కడెక్కడ అన్ని పూసుకొని దేవుడు సృష్టించిన సృష్టికి వంకలు పెడుతున్నాం. నీ ముఖము మనోహరము, నేను చేసినప్పుడు నువ్వు చక్కగా ఉన్నావు, నేను చేసినప్పుడు నీవు అందంగా ఉన్నావు, నేను చేసినప్పుడు కన్నులకు రమ్యమైనదిగా మారావు. కానీ ఈనాడు నేను చేసిన సృష్టి లేదు, సాతానుడు కల్పించి కుయుక్తి చేత ఆలోచన చేత నీ మదిలో పెట్టాడు. ఈ లోకపు సృష్టి నీలో దాటింది. బండ సందుల్లో ఎగురు పావురమా, నేను నిన్ను చేసినప్పుడు నీ స్వరం మధురంగా ఉంది, నీ ముఖము ప్రకాశిస్తుంది. అప్పుడు నీ ముఖము నాకు కనబడుతుంది. నేను నీ ముఖాన్ని చూసా, నువ్వు నా ముఖాన్ని చూసావు. నీ స్వరము నాకు వినబడుటకు కొనుకో. చాలు, నీ స్వరము నాకు వినబడు. దేవుడు సృష్టించిన సృష్టిలాగా నీవు నడిస్తే, దేవుడిని ఏర్పాటు చేశాడు, తల్లి గర్భంలో పెట్టాడు, అదే ప్రకారంగా నువ్వు ఉండి ఏ గజ్జి నిన్ను అంటకుండా నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా నిత్యము ప్రభు కొరకు వెలిగించబడే ధూపం వలె ఉంటే నీ స్వరం ఎవరికి వినపడుతుంది? దేవునికి వినపడుతుంది. ఆయన ముఖాన్ని నువ్వు చూస్తావు, నీ ముఖం ఆయన చూస్తాడు. అట్లా కాకుండా లోకమంతా నాకే కావాలని లోకాన్ని లోపల పెట్టుకొని బయట మనము పరిశుద్ధులముగా కనబడితే నీ ముఖం దేవుడు చూడడు, దేవుని ముఖం నీవు చూడడు. ఇక్కడ ఒకటి అంగీకరించబడాలి. దేవుడు నిన్ను చూడాలన్నా, నీ ప్రార్థన వినాలన్నా, నీ ముఖ దర్శనము చేయాలన్నా, నీ ప్రార్థనకు జవాబు రావాలన్నా మొదట దేవుడు అంగీకరించాలి. రెండవది, దేవుడు నిత్యము నిత్యము ఆయన కనులు నిన్నే చూడాలి. అందుకు దావీదు అంటాడు, నేను పాపములో పడకుండా ఉండునట్లు. నిత్యము దేన్ని చూడాలి? నీ ముఖం చూసుకుంటూ ఉంటాను ప్రభువా. నీ ముఖము చూస్తే నీ ముఖములో పాపం చేయాలన్న ఆలోచనే నాకు చెప్పరేంటి? అట్లా కదా, నిత్యము నేను ఫోనే చూస్తా ప్రభువా, నిత్యము నేను సీరియలే చూస్తాను అన్నాడా? నిత్యము నేను నీ ముఖ దర్శనము చూస్తూ ఉంటే పాపం చేయాలన్న ఆలోచన. మనం నిత్యము పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చదువుతూ ప్రార్థనలు గడిపితే ఆ కుటుంబానికి ఆశీర్వాదాల కొరతే ఉండదు. దేవుని సమయాన్ని దేవునికి ఇస్తూ, దేవుని సన్నిధిలో దేవుని మీదే కనిపెడుతూ మనం గాని నడిస్తే సంఘానికి కొదువు ఉండదు, పరిచర్యలకు కొదువు ఉండదు, మన కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదానికి కొరతే ఉండదు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే దేవుడు నీ పనులు చేస్తూనే. మనం దేవుని సన్నిధిలో గడపకపోతే ఆయన మన పనులు చేయడు. మన పనులు చేయనప్పుడు మన జీవితంలో శోధనలు ప్రారంభించడం. ప్రతి ఉదయాన్నే లేచి నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా, నాకు ఈ దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అంటే లేదు, వీడు రాత్రంతా క్షేమంగా నిద్రించి మరుసటి దినాన్ని చూశాడు అనుకుంటాడు. భోజనానికి ముందు ప్రార్థన చేస్తే వీడు ఈ టైం దాకా బాగానే ఉన్నాడు, మధ్యాహ్నం ప్రార్థన చేయి, మధ్యాహ్నం 1 గంట దాకా బాగానే.
రాత్రికి పడుకునే ముందు చేయి, ఇప్పటి వరకు ఇవి బాగానే అంటే నిత్యం అటెండెన్స్ పడుతూ ఉంటుంది. ఎక్కడ దేవుడు నిత్యం నేను పరిశీలిస్తూనే నేను జ్ఞాపకం చేసుకుని మనం చేయలేదనుకో నువ్వు ఉన్నావో లేవో అన్న విషయమే అర్థం లేదు. అట్లా అలవరుచుకుంటే ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడు. ఆయన కృప నిత్యము మనకు తోడై ఉంటుంది. ఒకటి దేవుడు అంగీకరించాలి, రెండవది సమాధాన గుర్తుగా దేవుడు మన స్వరాన్ని వినేటట్టు, మన ముఖాన్ని చూసేటట్టు మనం మారినప్పుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించుకుందాం. ప్రేమాసురుడికి బల సౌర్యము కలిగిన మా తండ్రి పరిశుద్ధ పాదాలు చూసుకోవాలి. అదే కాలకు వేళ ఈ ప్రార్థన కూడికను బట్టి స్తోత్రం. మొదటి ఆరాధన మీకు జయకరంగా జరిగించాం నాయనా. ఇంకా మీ కృప మాకు తోడై ఉంచండి. సమయంలో ఎత్తబడిన వాక్యము మీ బిడ్డల హృదయాలు ఫలింపచేయండి నాయన. సాతానుడు దొంగలించకుండా పరిశుద్ధపరచండి. నా తరువాత నీ సేవకులు మాట్లాడుతూ ఉండగా తన నోటికి బోరగా వాడుతాడు. మేలు చేత ఆత్మ చేత పరిశుద్ధాత్ముడా క్రియ జరిగించండి నాయన. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలను, నిత్య ఐక్యతను మా అందరికీ మీరు సమర్పించండి. మేలాత్మైన నీ మాటలు మా జీవితాలు ఫలించండి. దాసుని నోట మధురమైన మాటలు మీరు వచ్చి మమ్మల్ని అందరినీ జీవింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థిస్తున్నాను ప్రభుత్వం. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయాన్ని బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.